ఇంకా వినోద్ వచ్చేసి ఆటోకి పోతున్నాడు. వినోద్ మన సంగవేరా. బాయ్ బాయ్. నీ దానం బాయ్, నీ దానం రా మన సంగరా మన సంగవేరా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వచ్చేసి రేపు అనమాట పెళ్లి రోజు. ఇంకా ఈరోజు సాయంత్రం నుండి వ్లాగ్ నేను స్టార్ట్ చేశానే. ప్రతిసారి ఎప్పుడైనా కానీ ఇట్లాంటివి ఏమన్నా వస్తే నేనే వినోద్ నుండి ఏమైనా కానీ ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట, గిఫ్ట్లు కానీ. వినోద్ కూడా ఉండొచ్చేమో కదా, నా నుండి కూడా ఏమన్నా ఇస్తుందేమో అనుకోసానండి. ప్రసాద్ దగ్గరికి వచ్చేటప్పటికే వినోద్ ఉండి బేబీ గిఫ్ట్లు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు బేబీ అనుకోసాని అంటూ ఉంటాడనమాట. అది కూడా నవ్వుతూ కాదు, నాకు అర్థమయ్యేలాగా కాదు, అది కూడా నవ్వుతూ చెప్పడు అనమాట. చాలా బాధపడుకుంటూ ఆ మాట అంటాడు. ఇంకా నేను కూడా ఇంట్లో పరిస్థితిని బట్టి అర్థం చేసుకుంటూ వినోద్ మాటల్లో. సారీ వినోద్, చాలా సార్లు నిన్ను ఇట్లాంటి వచ్చినప్పుడల్లా బాధపడే ఉంటావు. ఇంకా ఇప్పుడైతే వినోద్కి వచ్చేసి పెళ్లి రోజు గిఫ్ట్గా అయితే మాత్రానికి ఏదైనా కానీ వస్తువులు ఇస్తే అవి ఉకి పెట్టడానికి మాత్రమే పనికొస్తాయి కదా. అందుకోసమనే నేనైతే మాత్రానికి వినోద్కి బట్టలు తీసుకురావాలనుకుంటున్నాను ఈ సంవత్సరం పెళ్లి రోజు గిఫ్ట్గా. వినోద్కి చాలా నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను. వినోద్ అయితే మాత్రానికి ఆటోకి వేయడే, ఇంకా సాయంత్రం పూట ఎట్లో ఇంకా ఆటోకి అయితే పోతాడు. వినోద్కి మాత్రం మేము కనపడకుండా ఉంటే చాలన్నమాట. ఎందుకంటే మేము కూడా ఎమ్మెల్యేకే పోతున్నాం కాబట్టి. ఇంకా నేను గ్లోరీ పోతున్నాము. తర్వాతకి మా కృపను తోలుకొని పోతున్నాం మా మరిదిని. చాలా రోజులైంది మా మరిది కనపడక. అంటే చదువుకుంటున్నాడు అనమాట, హాస్టల్లో ఉంటున్నాడు. ఎప్పుడు మన పాత వీడియోలో చూసింటారు మా కృపని, తిరిగి ఇప్పుడు చూస్తారు చూడండి. ఇంకా లేట్ అయితే మాత్రానికి, లేట్ చేయకుండా అయితే మాత్రానికి తొందర అయితే మాత్రం ఇంకా బయలుదేరుతాము. ఇంకా వచ్చిన తర్వాత ఇంట్లో పనులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవాలంటే ఇప్పుడు చక్కటి బయలుదేరాలి మేము. ఇంకా మొత్తానికి అయితే మేము బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా మా పాప మేమందరం రెడీ అయ్యామే. కృపను అయితే దొరుకుని పోతున్నాము. చాలా సంవత్సరాల తర్వాత మన కృప మన ఛానల్లో కనిపించడము. ఎంత పెద్దోడైనా చూడండి అప్పుడే. ఇంకా స్టార్టింగ్ వీడియోలో చూసే వాళ్ళకి బాగా తెలిసింటుంది అనమాట. అంతలో వచ్చి చదువుకుంటున్నాడు, హాస్టల్లో ఉంటున్నాడు అనమాట. అందుకోసమనే కొంచెం బిజీగా ఉన్నాడు కృప అయితే. పోదామా కృప? రాజు అయిరా నువ్వు అంగడికి పోదువు, అవ్వని తోలుకొని పోదువు. అయిరా ఆటోకి అయితే అందరు పోతుంది మైరా. ఆటో లేదు కదా మనం, నాయన ఎత్తుకొని పోయాడు. సరేనా? అంగడి పోదాందా మనము. అదా మా అయితే నిల్లకాడు ఉందా, మా అయితే చెప్పి బయలుదేరదాం. బట్టల షాప్లోకి అయితే వచ్చినాం అనమాట ఫైనల్గా. ఇక నిసికరా హాయ్ చెప్పు. నిసి హాయ్. మొత్తానికి అయితే వినోద్కి అయితే మాత్రానికి బట్టలు అనేది సెలెక్ట్ చేసినాం అనమాట. ఇంకొకటి వినోద్తో పాటు మీరు కూడా చూపించండి ఇదమండి బట్టలని ఎట్లాంటి తెచ్చామో ఒకసారి మీరు కూడా బాగుండేదో లేదా ఒకసారి కామెంట్ చేయండి. ఇంటికి అయితే బయలుదేరదాము. ఇంకా వినోద్ అయితే ఈ బయలులోనే ఉంటాడు. వినోద్ కనపడకుండా తొందర ఇంటికి పోలేదు మేము, వెళ్ళిపోదాము. పానీపూరి తినిపోతున్నాం అనమాట. పానీపూరి పార్టీ అనమాట. వేసి పానీపూరి తింటావా? తీసుకోండి.
ఇంకా ఇంటికైతే వచ్చామన్నమాట. వినోద్ వచ్చే తలకాల ఇంకా మామూలుగా ఉంటానన్నమాట. ఈ బట్టలను కూడా దాపెడతాను వినోద్ కనపడినట్లా. The next day. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మా పెళ్లి రోజు అనమాట. సో 7 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 8వ సంవత్సరం అనమాట ఈ రోజుతో. సో హ్యాపీ యానివర్సరీ. సేమ్ టు వినోద్, నీకు కూడా హ్యాపీ యానివర్సరీ. భారతిని గమనించారా? డ్రెస్ లో ఉంది. నాకు ఇబ్బందిగా ఉండాలి వినోద్. సో తక్కువ నాటి పెళ్ళి అయినాక ఒకసారి 2 సార్లు అంటే ఎక్కువ వేసుకోలేదు. ఏమో ఆ టైంలో నాకు నానే వద్దనుకుంటే. సో మొత్తానికైతే ఈరోజు వేసుకుంది డ్రెస్. కాకపోతే ఇది గ్లోరీ తెచ్చింది అనమాట. గ్లోరీ తీసుకొచ్చింటే వేసుకునేది. నాకు సరిపోయి తెచ్చిన కదా. ఇంకా మా మా అందరికి నలుగురికి, మాకి మా బావలకి ఇద్దరికి 2 జంటలకి అయితే మాత్రానికి గ్లోరీ బట్టలు తీసుకొని వచ్చింది అనమాట. ఈ పెళ్లి రోజు సందర్భంగా అయితే మాత్రానికి నువ్వు కూడా రెడీ కదరా? మరి నేను ఒక్కదంటే రెడీ బాగుంది. కొత్త బట్టలు వేసుకుంటున్నా. మీ బావ తెచ్చినవి వద్దులే, కొత్త బట్టలు వేసుకుందరా, అందరూ ఒకటే ఉంటాం. నిజం చెప్పాలంటే నాకు నిద్ర సరిగ్గా లేదు ఫ్రెండ్స్. ఒక రోజులే ఆటోకి పోయి లేట్ అయ్యి వస్తున్నాను. అది పక్కన పెడితే ఇంటికి వచ్చినాక నిద్ర పడట్లేదు. మళ్ళీ 3:15, 4 లేదా 4:30 లోపల మళ్ళీ ఆటోకి పోతున్నాను మార్కెట్కి. ఎందుకంటే ఊళ్ళోకి పోతున్నాను అనమాట. మన ఊళ్ళకే వాళ్ళ ఊర్లో కూరగాయలు అమ్ముతారు. మనం ఇంకా పొద్దున్నే వాళ్ళు ఎక్కించుకొని పోయి కూరగాయలు తీసుకొని మళ్ళీ కూరగాయలు తీసుకొని ఇంటికి రావాలన్నమాట. సో నిద్ర కొంచెం అసలు నా ఫేస్ లో కూడా తెలుస్తుంటారు ఆ సంగతి. నా కళ్ళలో తెలుస్తుంటది, ఫేస్ లో వెళ్ళిపోయినా. చూడండి. సో పండుకుందామని ఉండదు. భారతి ఫీల్ అవుతుందరా ఉన్నాను ఇంకా. సో సార్ ఒకసారి హెచ్చరించుకుంటే ఉంటాను అనమాట. నిద్రకు వచ్చాను మొత్తానికి. వినోద్ అయితే సరిగ్గా నిద్ర లేనందుకు కొంచెం సేపు కేక్ కట్ చేద్దాం ముందు, సరేనా? కేక్ కూడా మేమేం తీసుకురాలేదు. మాకు బట్టలతో పాటు గ్లోరీనే కేక్ తీసుకొని వచ్చింది. నేనైతే రెడీ అయిన మొత్తానికి. ఇంకా వినోద్ బట్టలు చేస్తాను. నాకు కూడా తెలీదు. నాకు బట్టలు తెచ్చిన సంగతి, భారతికి డ్రెస్ తెచ్చిన సంగతి, ప్రేమలం డ్రెస్ తెచ్చిన సంగతి, మా ఇంటికి నాకు బట్టలు తెచ్చిన సంగతి. నేను భారతి వీడియో ఎడిట్ చేస్తాను అనమాట. వచ్చింటది ఇది. భారతి వీడియో ముందు వచ్చింటారు. సో భారతి వీడియో ముందు వచ్చింటారు అనమాట. సో చూసే ఉంటారు నాకు తెలిసి. సో నాకు కూడా తెలుసు. నేను ఏమని చెప్పా, వదిన అన్నకు అన్ని తెచ్చాను అనికేషన్. సరే అనికేషన్ ఉంటే ఇప్పుడు నేను స్వీట్ అంటే గ్లోరీ దాంతో పాటు నీ అగ్గితో పాటు నాకు బట్టలు ఇచ్చాను, డ్రెస్ తీసుకొని. నాకు కూడా తెలుసు వినదు. నీతో పాటు నాకు కూడా అప్పుడే చూద్దాము అంటే ఫస్ట్ నేను చూసిన తర్వాత చూసాను. నీకు బట్టలు ఇస్తాను, ఫస్ట్ రెడీ. చాలా రోజుల తర్వాత డ్రెస్ వేసుకోవడం వినదు. బాగుండదు. ఇట్లాంటి ఆడపడుచులే ఊరుకుంటారో తెలియదు కానీ వదినలకు డ్రెస్ లో చూడాలని మా గ్లోరీకి అయితే చాలా ఇష్టం అనమాట. మా ఇద్దరం డ్రెస్సులు వేసుకుంటే తనే తీసుకొని వస్తుంది. కొన్నిసార్లు అయితే మాకు ఇట్లాంటిది ఏమన్నా ఉన్నప్పుడు డ్రెస్సులు బాగుంటాయి, ఒకసారి డ్రెస్సులు వేసుకున్నాను అని చెప్తుంటది. నీకు ఈ డ్రెస్ బట్టలు వేస్తాం, ఫస్ట్ నువ్వు రెడీగా. ఇంకొకటి అని చెప్పిస్తాను. సో మే 15, ఈరోజు 15వ తారీఖు అనమాట. ఈరోజు నేను వాక్యం అయితే ఈ మధ్య చదువుతున్నాను అనమాట చూసి. అంటే డే కొంచెం పాజిటివ్గా ఉండడానికి. మే 15వ తారీఖు వచ్చేసి ఆ వాక్యమేందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. 2వ పేతురు 1వ అధ్యాయం 9వ వచనం. సో అదే చేసిందా? ఇది ప్యాంటు కాదు, పంచ కట్టుకోవాలి. అది కట్టుకుంటుంటే ముందర అవి లేరు. ఇది అసలు పంచ ఆ బాడీ లాంగ్వేజ్ లేదు ఫ్రెండ్స్. మొత్తానికి నా వీడియోలు చూసుకుంటే నాకే అర్థమైతే పాటకి. మేము ఈసారి టీవీకి వేసుకొని చూద్దాం ఫస్ట్ పెళ్లి రోజు అప్పుడు అనుకుంటున్నాము. ఈ టైం టీవీ తెచ్చుకునేటం అనుకుంటే మీ పాప నీకోసం తెచ్చిన బట్టలు వేసుకుందాం. ఎంత బాగుందో తెలుసా? నేను కూడా తీసి ఎన్ని రోజులైనా నిన్ను ఇట్లా సూపర్ ఉంది నేను అనుకుంటే వినది ఇట్లా రెడీ చేయాలని. వైట్ కలర్ పంచులు
ఈ కాంబినేషన్ బాగుంటుందని మీ పాప సెలెక్ట్ చేసేదే. బాగుంది, సెలెక్షన్ బాగుంది, కలర్ బాగుంది, నీకు బాగా ఒప్పేదే. ఇంకో విషయం తెలుసా, సేమ్ మీ అన్నకు కూడా ఇవే ఆ బట్టలే బాగుంటారు చూడు ఇద్దరు. ఇంకా ఇట్లా వైట్ పంచలు ఎవరో కడతారు విన్నా, కేరళ వల్ల ఏమో కట్టేది వైట్ పంచలు కదా. అయితే వచ్చిందనమాట, వాళ్ళ ఆయన చూసి ఫుల్ షాక్ అయ్యింది. నాయన బాగుంటుందా డైరా, మీ నాయన్నే చూసావు కదా. బాగుందా ఇరా నాయనకి, బాగున్నదా? నువ్వు కూడా బాగున్నావేరా. రండి రండి. పండుగలేదా చిన్ని పాప? చిన్ని పాప ఫస్ట్ టైం చూడడంగా. బాగున్నల్లత పప్పి తీసుకో ఏమన్నా. So call my time, but you weren't really mine, just something to do. Thought I never knew. No surprise, but nevertheless, I'm still stuck in self-defense. No surprise, but nevertheless, I get lost when I look in your eyes. I just want to be next to your సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక సో ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఈ కేక్ తేవడం అనేది నాకు తెలియదు, ఇప్పుడు తెలుసు అనమాట. సో బట్టల సంగతి అయితే మాత్రం భారతీ వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూస్తే, సో నిజమైనప్పటికీ హ్యాపీ. ఈ కేక్ ఎవరైతే తెచ్చారో వాళ్ళకి థ్యాంక్ యూ. అంత డ్రెస్సులు కేకులు అన్నీ ఎట్లా పెడదాం పెట్టి అడుగుతాను కూర్చో. సో అదే మొత్తానికి కలిసి జరుపుకోవాలనుకున్నాము, కానీ అంటే కలిసి జరుపుకునేది ఒక కేక్ చేసుకుని ఉద్యోగాలు చేసుకున్నాం అనుకున్నాం, కానీ ఇంక బట్టలు ఇవన్నీ అనుకోలేదు. సో ఫ్రెష్ రెడీ చేసి చేసుకున్నాం అనుకున్నాము, కానీ ఇంకో వీళ్ళు షర్ట్లు తెచ్చారు, వీళ్ళు డ్రెస్సులు ప్లాన్ చేశారు, కేకులు ప్లాన్ చేసి వాళ్ళైతే అనుకోలేము. కానీ సో సడన్ సర్ప్రైజ్ అంటారు కదా, సో సర్ప్రైజ్ లాగా అనిపించింది అనమాట. సో బట్ ఏంటంటే లేట్ అయింది, పొద్దున అయిపోవాలి, కానీ ఇలా రెడీ చేసి ఇవన్నీ జరిగేపటికి టైం అయింది. మీకు కూడా హ్యాపీ యానివర్సరీ. ఎన్ని యానివర్సరీ? 7th యానివర్సరీ. 2019 లో మీ మ్యారేజ్ అయింది. 19, 20 ప్రశస్త పుట్టే. అసలు ఎవరు గుర్తుండవు. సో చెప్తాను కదా, ఫోన్ నేనైతే మెమరీ తన అనమాట, అన్ని దానికి గుర్తుంటాయి, నేను ఏది చేస్తే చేస్తాను అంతే. సో ఓకే ఓకే అంకితం చట్టంటే దూరుకున్నాడు పాప, అందుకుంటే అడుగుతున్నాడు సరిగ్గా. అవును కదన్నా మీరు గుడ్ గర్ల్. అవులే ఓకే రానమ్మా మీరు పోతారు. ఓకే పట్టుకోండి అందరు అట్లా. క్రీమ్ ఎత్తుకుంటారు, ఇలాగెత్తడమే. ఇంకా తీసుకో, నువ్వే తీసేసుకో. నువ్వు అక్కడ తింపి. సో ఫ్రెండ్స్ ఇంకా ఇవ్వండి. సో చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. ఇంకా హ్యాపీగా ఉండేవాడిని ఏమో, కానీ ఇప్పటికైతే హ్యాపీనే చెప్తున్నా. ఇంకా ఏం కావాలి. మీరిద్దరు
హ్యాపీ యానివర్సరీ అక్క. టాటూ బాగా నీకు కూడా హ్యాపీ. I get lost when I look in your eyes. I just want to be next to your I get lost when I look in your eyes. Do you even తీసుకోండి ఇంకొక కప్పు. ఓకే, మొత్తానికి హ్యాపీ అవ్వ నిజంగా. సో ఎందుకంటే ప్రతిసారి కెమెరా వెనకైనా మాకు అయిపోయినా అందరూ అయిపోతే గందరగోళం అయితే ఉంటుంది ఇది. తీసుకో ఇది తీసుకో అది క్రీమ్ అది తీసుకో ఇక ఇది తీసుకో. ఇంత ప్లాన్ చేసి మా కోసం డ్రెస్సులు తెచ్చింది, వాళ్ళందరి కోసం కూడా తెచ్చింది. ఇంకా కేక్ కూడా తానే అనుకొని తెచ్చింది అనమాట. గ్లోరీకి అయితే చాలా థ్యాంక్స్ అబ్బా, మాకు ఇలాంటి ఆడపడుచున్నది హ్యాపీ. అందరు ఇట్లా పని చేసుకోవడమే హైలైట్ అనమాట నాకు. ఏమేమో అంటే మొదటి వాళ్ళకి ఏమేమి వద్దని చెప్తారా అనుకుంటే ఇద్దరు ఒకేసారి స్టైల్ చేసుకొని వచ్చారా. ఇద్దరు అన్నదమ్ములు నిలబెట్టి తీద్దామండి, ఒకసారి దగ్గర నుంచి చూడలేదు. థ్యాంక్స్ గ్లోరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వదిన. థ్యాంక్స్ గ్లోరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వదిన. థ్యాంక్స్ గ్లోరీ. నిండు నూరాలి హ్యాపీగా ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండండి. అల్లంలో వచ్చినప్పుడు ఇట్లా యంగర్స్ గా ఉండండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ మంచిగా మనశాన్ని మాట్లాడుకొని సో మంచిగా చేసేసుకుని తిందామండి. ఓకేనా? మిమ్మల్ని ఇద్దరిని ఫోటోలు దింపుతాం. మీరు ఎప్పుడు ఇట్లా కలిసి కలర్ బట్టలు వేసుకుంటారో తెలియదు. ఇంకా మేమన్నా వేసుకుంటాం కలర్ బట్టలు. మీరు ఉన్నాయి మా దగ్గర కానీ మీ దగ్గర మా ఇద్దరా మీ ఇద్దరినా? మీ ఇద్దరివి అన్నదమ్ములవి. మాకి ఎప్పుడైనా కానీ ఉంటాయి, మీకే తక్కువ. అందుకోసమనే ఫోటోలు దింపుతాము. సో యాక్చువల్లీ షర్ట్ లెక్క కొంచెం గోల్డ్ లాగా ఉంటుంది, ఫీల్ అవుతున్నాను. ఇంట్లో వాళ్ళు మాత్రం ప్రమిళ అంటుంది ఏదో అసలు చైనా ఏదో అంత సైజ్ అంటే లేదు, నా సాటిస్ఫాక్షన్ కోసం ఫోటోలు కనీసం లేదు గోల్డ్ కనిపిస్తా వేసుకుంటాం అంటే. సో యాక్చువల్లీ 140 రూపీస్ అలా షేడ్ అయింది కూడా. ఏదో గోల్డ్ లైట్ కదా బాగా కనిపిస్తుంది. ఓకే, ఫోటోలు అయితే దిగేద్దాం ఫ్రెండ్స్. ఇంకా all this time I've been holding on so tight, 'cause all that I do was easy to use, so call my time, but you weren't really mine, just something to do, thought I never knew. No surprise, but nevertheless, I'm still stuck in self-defense. No surprise, but nevertheless, I get lost when I look in your eyes. I just want to be next to your I get lost when I look in your eyes. Do you even do you even leave now, make your escape. You know the fortune favors the brave. So close, just get away. No surprise, but nevertheless, I'm still stuck in self-defense. No surprise, but nevertheless, I get lost when I ఇంకా నిన్న బాత్రూమ్ అయితే చిన్నగా సర్ప్రైజ్ ప్లాన్ చేసిందన్నమాట వినోదానికి. నేను కృప వదిన నేను ఎమ్మెగ్నూరులో బట్టలు అయితే తీసుకొచ్చినాం. ఏమా అయినా వాళ్ళ పాప బీపీ రావాలనేసి తీద్దాము. వస్తామండి రాదు అసలు టీవీకి. కాగలిసమ్మా ఇప్పుడే జస్ట్ తొందర రోజు అట్లా ప్లాన్ చేసింది. ఇంకా అన్నకైతే బట్టలు తెచ్చింది అనమాట వదిన. అది కూడా అన్నకు తెలియకుండా, అది కూడా ఎమ్నూరులో అన్న ఆటో తిరిగినా కూడా అన్న కంట పడకుండా వచ్చినాం అనమాట. ఇప్పుడు అసలు అంటాడో అనుకోసి అనుకుంటే ఇంకా ఇదైతే ఈ విషయం అయితే నేను చెప్పలేను అనమాట. ఎప్పుడు వినోద్ నుండి నేను ఎక్స్పెక్ట్ చేయడమే తప్ప వినోద్కి నేను ఏదైనా ఇస్తామన్న ఆలోచన కూడా నాకే కొంచెం లేట్గా తట్టింది. అందుకోసమనే వినోద్కి ఈ పెళ్లి రోజు సందర్భంగా నేనైతే బట్టలు తీసుకొని వచ్చి వినోద్కి ఇస్తాను.
ఇంకా మా అన్నోళ్ళు ఇట్లా వెడ్డింగ్ యానివర్సరీలు ఎన్నో జరుపుకొని ఆయుష్ ఆరోగ్యాలతో బాగుండేలాగా బ్లెస్ చేయండి అన్న వాళ్ళని. ఇంకా ఆరోగ్యం కన్నా మించింది ఏం లేదనమాట. ఆరోగ్యం సరిగా ఉంటే ఏదైనా చేసుకొని తింటాం లైఫ్లో ఫ్యూచర్ మొత్తంలో. తీసుకొని వస్తే బాగా సెట్ అయ్యావు కదా అది మనకి డ్రెస్లో. వినోదైతే బయటకు వచ్చాయి అంతేనా? ఉన్నాడా? ఏమి ఏం లేదు, నేను మీకోసం బట్టలు తీసుకొని వచ్చాను. ఈ పెళ్లి రోజు తొందరగా నువ్వు ఆటో ఏంటివి కదా, ఎప్పుడు తెచ్చే కాడే తీసుకొని వస్తే నీ కంట పడతాం అనుక చదివి భయం అవుతుంది. నిన్ను అట్లా పోతుందని ఇట్లా వచ్చింది. ఆటో మేము పోతావు కదా, నేను బండి తీసుకొని వస్తుంది. నేను గ్లోరీ కృపను దొరుకుని వచ్చింది. నువ్వు అసలుకి నేను ఎట్లా నువ్వు నిన్న పోతే సాయంత్రం నిన్నట్టుంటే నువ్వు ఆటకు పోయేదే స్టార్ట్ చేసి కదా, వద్దులే బుజ్జి అంటే నేనే నువ్వు ఆటకు పోయేది, నేను బట్టలు తీసుకొని వచ్చేది తీస్తానమాట. సారీ వినది, ఎప్పుడైనా నేను ఉంటే గిఫ్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఏమనుకోవద్దు. ఈసారి పరిస్థితిని బట్టి నువ్వు నాకు చెప్తుంది కానీ నేనే లేట్గా అర్థం చేస్తున్నానే. ఎప్పుడు నేనుంటే ఏం ఆశించును, ఎందుకంటే పరిస్థితులను బట్టి. ఇంకా ఈసారి అయితే మాత్రానికి నీకు ఈ బట్టలు తీసుకొని వచ్చాను, హ్యాపీ. ఇంకా వినోద్తో పాటు మీరు కూడా ఇప్పుడే చూస్తున్నారు చూడండి, ఇవైతే తీసుకొని వచ్చాను నేను. వినోద్ బట్టలు అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ లేదనుకోసానని ఇంకా ఇవి తీసుకొని వచ్చాను అనమాట. నచ్చిందే. ఏదైనా వస్తువులు వేస్తే ఒక ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఇంకా బట్టలు అయితే మాత్రం నీకు ఉపయోగపడతాయని బట్టలు తీసుకోవచ్చు. ఇట్లా ఆటి వచ్చినప్పుడు ఫుల్ నాకు లోపల కంగారు, టెన్షన్. పిల్లలు బర్త్డేలు వచ్చినప్పుడు కానీ, ఎందుకంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ అంటే పిల్లల కోసమని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, తన కోసం కాకపోయినా. బర్త్డే ఉండదు కదా, ఏమైనా బట్టలు ఇట్లా ఆటి ఉన్నప్పుడు గుండెలా దడబడుతుంది అనమాట. నాకు ఇంకా ఒక 4 రోజులు ఉండవు ನನಗೆ ఎట్లా చేయాలా. ఈ యానివర్సరీకి కూడా అంటే నా మీద మేబీ ఎక్కువ నమ్మకం ఏమో తనకి. ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో సర్ప్రైజ్ లాంటిది అని నాకు లోపల అస్సలు పొద్దున్న నుంచి వీడియో స్టార్ట్ చేసేది కూడా ఎట్లా ఉండదు. కానీ నాకే తీసుకొచ్చింది, నాకు కొంచెం ఎమోషనల్ కూడా అవుతున్నాను. ఆపేసాను లేదు ఇప్పుడు. ఉంటుంది ఫ్రెండ్స్, అందరికీ ఇవ్వాలని చేయాలని, కానీ కొంచెం సర్దుబాటు అయ్యేంత వరకు అన్నీ కొంచెం అర్థం చేసుకోమ్మా. థ్యాంక్ యూ. బాగున్నాయి బట్టలు. మనం వాళ్ళకి కూడా చూపి, నేను చూపించలేను, నీతో పాటు చూపిస్తామని. ఇంకా అన్నిటి బాగుంటుందిలే నీకు. నాకు ప్లేన్ అంగిల్ బాగుంటాయి. చూసి మీ అన్ని బుడికి అన్నిట్లోనే ఇంకా నాకు ఉన్ని మాడిలో ఉన్నట్లుండే. ఇంక ప్లేన్ అయితే మాత్రం ఎప్పుడు నచ్చుతుంది కదా నీకు అన్నట్లు ఇంక ప్లేన్ తీసుకుంది. బాగుందా? సూపర్. నేను కూడా ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూపిస్తామని. ఈ ఇయర్కి థ్యాంక్ యూ. సరిగ్గా పెట్టు, పట్టుకోండి. అది ఫ్రెండ్స్, ఏమో ఏం మాట్లాడాలో కొన్నిసార్లు బ్లాంక్ అయిపోతాం. ఎంత ఇబ్బంది పడుతున్నా. నేనైతే ఇంత బాగా యానివర్సరీ వీడియో అవుతుందని నేను అనుకోలేదు. మా ఇన్నోళ్ళు రావడము, ప్రేమిలమ్మ, గ్లోరీ బట్టలు తీసుకురావడము, మళ్ళీ దాంట్లో భారతి తీసుకురావడం, హ్యాపీ అండ్ కొంచెం షాక్ కూడా, కొంచెం సర్ప్రైజ్ కూడా. అందుకోసమనే వినోద్ తెలుసుకుని నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. నిన్న ఆటోకి వేకి అంటే ఉన్నది పోవాలని, రేపే కదా అని. అయినా ఎంత అవుతాయో నాకు తెలుసు. ఏం చేయాలి దాంతో. నాకు కేక్ ఎంత ఉన్నది, కేక్ ఎంత ఉన్నదని అడుగుతున్నాను నేను భారతిని. కానీ కేకు గ్లోరియా తీసుకొచ్చింది. అన్నీ అనుకూలించాయి ఫ్రెండ్స్. ఈరోజు చాలా హ్యాపీ నేను. కానీ భారతి మాత్రం నన్ను కొంచెం ఎమోషనల్ చేసింది అండ్ గ్లోరీ సర్ప్రైజ్ చేసింది అని చెప్పచ్చు. థ్యాంక్ యూ. మా పిల్లలు అస్సలకి పీపుల్ కోసము వెయిటింగ్ చేస్తున్నారు అనమాట. డాడీ నాను ఉంటుంది నిసక్క. కూర్చో.
తీసేకి రావు ఇంకా అవి. పడుకో. భయపడే ఉన్నా భయపడే పాపా. నేను కష్టపడి డబ్బులు పెట్టి ఊది మరి పెడితే మీరు సపరేట్ ఆ పిల్లలు సంబరం చూడుగా. ఇంకోటి పడుకో. చిన్నది పడుకోటు. చిన్నది కొట్టు కొట్టు. కూర్చో. పిన్నిస్ బాదర్ కదా మీకు. ఏం చేద్దాం భయపడేది పాప. కూర్చో. నిజక్క ప్రిన్స్ అక్కున్నారు సార్లే. ప్రిన్స్ అక్కే ప్రిన్సిపల్ వేడైతుందని ఆ వెంటనే చేంజ్ చేసేది. కూర్చో. భయపడుతుందేమో. వద్దంట్లే వద్దంట్లే ఇక. లేదు ప్రిన్స్ అక్క ఒకటే ఉంటుంది. రెండైతే ఇప్పుడు